స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 ఆగస్టు 29 గురువారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది. అదృష్టయోగం ఉంది. అనుకున్న పనులు విజయాన్నిస్తాయి. మిత్రుల సహకారంతో ఒక నూతన కార్యాన్ని ప్రారంభిస్తారు. సహనంతో చేసే పనులు శక్తినిస్తాయి. ఆర్థిక యోగం బాగుంది. సంకల్పం సిద్ధిస్తుంది. గౌరవప్రదంగా జీవితం గడుస్తుంది. మంచి వార్త వింటారు. శ్రమాధికమైన మంచి ఫలితం లభిస్తుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కుటుంబ ఆస్తికి సంబంధించి కొన్ని ప్రయోజనాలు పొందొచ్చు. మీ కుటుంబంలో ఒకరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. ఈ కారణంగా మీ కుటుంబ వాతావరణం ఉద్రిక్తంగా మారొచ్చు. వివాహితులు పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. పెట్టుబడులకు ఈరోజు అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. ఈరోజు పాత మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మొదలుపెట్టిన పనులు సాఫీగా సాగుతాయి. ఉద్యోగ యోగం ఉంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు ఉంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. ఆర్థిక లాభాలు పొందుతారు. చాలా వరకు అనుకూల సమయమే నడుస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని విఘ్నాలున్నా బుద్ధిబలంతో వాటిని అధిగమిస్తారు. శ్రద్ధ అవసరం. నిరాశ పనికిరాదు. ఆత్మవిశ్వాసంతో పనులు చేయాలి. ముఖ్య కార్యాలు కొంతకాలం వాయిదా వేయండి. ఎవరితోనూ వివాదాలొద్దు. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడాలి. ఒక విషయంలో విరోధం ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. అనవసర ధన వ్యయంతో రుణ ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పై అధికారులు మీకు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతమవుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద అధమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటున్నాయి. వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: ప్రవహించే నీరులో వెల్లుల్లి మరియు ఉల్లిపాయ మొత్తం ఉండా అందించటం ద్వారా ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.